సో, పీల్ కాకుండా ఏదైనా సేఫ్ థెరపీస్ ఉంటాయి డాక్టర్ గారు ఇలా నలుపయిపోతుంది గదా! అలాంటప్పుడు ఎలా చేస్తాము అని అంటారనమాట. లేజర్ థెరపీస్ అనేటివి మన దగ్గర ఉంటాయండి. బ్లూ లేజర్స్ అనేటివి కొద్దిగా మంచి కొత్త థెరపీస్ అవి మా దగ్గర లాంచ్ అయినాయండి. ఈ బ్లూ లేజర్స్ చేయటంతోటి ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న ఆ నలుపంతా నెమ్మదిగా, నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. చర్మంలో పైన పొర, కింద పొర అంటామండి. ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాం. ఈ కింద పొరలో డర్మిస్‌లో ఉన్న పిగ్మెంటేషన్స్‌కి కూడా లేజర్స్ బాగా పనిచేస్తాయి. పైన పొరల్లో చర్మంలో నలుపు కూడా లేజర్స్ బాగా పనిచేస్తాయి. లేజర్స్ ఏం చేస్తాయి అనంటే మీకు చర్మం లోపలికెళ్ళి అక్కడ నలుపునంతా కరిగించుకొని అక్కడ నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా ఆ నలుపంతా నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంటుందనమాట. సో, చర్మంలో ఆ నలుపంతా కరిగించటానికని ఈ లేజర్ కిరణాలు పనిచేస్తాయి. ఈ లేజర్ కిరణాలేంటి మన చర్మంలో ఉన్న పైన కణాలను డిస్టర్బ్ చేయకుండా లోపటికెళ్ళి ఆ నలుపు కణాల్ని అక్కడ పక్కనున్న నలుపుని డిస్టర్బ్ చేస్తుందనమాట. నలుపు కణాలు మెలనోసైట్ ఉంది చూడండి. దాన్ని అంతగా డిస్టర్బ్ ఏం చేయదది. దాన్నే మెలనోసైట్స్ అని అంటాం. అది ఏం డిస్టర్బెన్స్ కాకుండా దాని పని అది చేస్తూ ఉంటది. కానీ చెడు నలుపు ఏదైతే ఉందో ఆ లేజర్ దాన్ని కరిగించటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేజర్ కిరణాలతోటి చేయటంతోటి అది నెల నెల మనం చేయటంతోటి చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది బాగా వస్తూ ఉంటుందండి. చర్మంలో అలా ఇంప్రూవ్‌మెంట్ రావటానికని మనం కొన్ని నెలల పాటు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ నలుపు ఉంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్ అండి. తక్కువ నలుపు ఉంటే మామూలు నంబర్ ఆఫ్ సెషన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. మనము నెలకొకసారి 6 నెలల నుంచి 8 నెలల వరకు మినిమమ్‌గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్ అలానే వైటమిన్ సితో పాటు మనకి ఆస్టాజాంథిన్ గూడా టాబ్లెట్స్ ఉంటాయండి. అవి వాడటంతోటి మనకి మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. నైట్ టైమ్ సీరమ్స్, గ్లైకోలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ సీరమ్స్ అలానే మంచి సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటే బెటర్‌గా అవుతూ ఉంటుందండి. సో, లేజర్సే కాకుండా, పీల్సే కాకుండా ఇంకేమైనా థెరపీస్ ఉంటాయా అనంటే, తప్పకుండా మంచి థెరపీస్ ఉంటాయండి. వాటి గురించని నేను నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా చెప్తానండి. మీకు ఎటువంటైన సందేహాలున్నా, కామెంట్స్ ఉన్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అంతవరకు నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.